నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఒకసారి గజ్జల కాంతం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గజ్జల కాంతం గారు 20 ఏళ్ళ కళ నెరవేరింది. 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళ కళ నెరవేరింది. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి అధికారం అంతా రాష్ట్రంకే ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విజయం ఎవరి వల్ల సాధ్యమైంది? ఇందులో ఎవరెవరు పాత్రలు? ఇది ఏది ఎవరు అన్నా అనకున్నా ఒక విషయం అయితే నీతి నిజాయితీగా మేము ఒప్పుకుంటున్నాం. దీనికి మందకృష్ణ మాది గారు నాయకత్వం వహించారు. మందకృష్ణ మాది గారు దీన్ని పట్టుకొని 30 ఏళ్ళు ఉద్యమం నడిపించాడు. ఆయనకు మొదలు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేమ్ టైం కృపాకర్ అదేవిధంగా మేరీ, అదేవిధంగా సతీష్, అదేవిధంగా అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉద్యమాలు దానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది మాదిగలు, యువకులు మరి ఉద్యమాలు చేసి 30 ఏళ్ళ నుండి ఓపికగా ఉద్యమాలు చేసి వర్గీకరణ చెయ్యాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఉద్యమాలు జరిగిన మాట వాస్తవం. దానికి నాయకత్వం వహించింది మందకృష్ణ మాది గారు. అది ఆయనకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయనకు యావత్ జాతి కూడా రుణపడి ఉంటుంది. దాంట్లో రెండో మాట లేదు. ఈ విషయంలో వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ ఉద్యమం కొనసాగింది. దాంట్లో ఏ మాట కామాట ఒప్పుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి 97 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయాలని చొరవ తీసుకొని ఆనాడు వర్గీకరణ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన తర్వాత కొంతమంది దాన్ని హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. అక్కడ కోర్టు తీర్పు మూలంగా ఆగిపోవడం జరిగింది వర్గీకరణ. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జరిగేది 2010లో. తర్వాత పంజాబ్ ప్రభుత్వము వర్గీకరణ మీద అక్కడ వాదుపోదలు ఇక్కడ పంజాబ్ హైకోర్టులో జరిగాయి. పంజాబ్ హైకోర్టు వర్గీకరణ విషయంలో కొట్టివేసిన తర్వాత వెంటనే పంజాబ్ ప్రభుత్వము 2011లో పంజాబ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో సవాల్ వేసింది. సుప్రీంకోర్టులో వర్గీకరణ జరగాలి అని చెప్పి 2011లో పంజాబ్ ప్రభుత్వము ఆనాడు సుప్రీంకోర్టును సంప్రదించాలి. ఖచ్చితంగా వర్గీకరణ జరగవలసిందని చెప్పి ఆనాటి సుప్రీంకోర్టు ప్రభుత్వము పట్టుబట్టుకొని కూర్చున్నది. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఆనాటి నుండి వాదుపోదలు జరుగుతూనే ఉన్నాయి. 2011 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ఆనాడు పంజాబ్ ప్రభుత్వం వేసింది. అది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు వేసింది. తెలంగాణ ప్రభుత్వం వేసింది కాదు. ఆనాడు 2011లో పంజాబ్ ప్రభుత్వం వేసింది. ఆనాడు నడుస్తున్నది అది. అయితే అది నడుస్తున్న క్రమంలో 23 నుంచి 24 రాష్ట్రాలు వెంటనే సుప్రీంకోర్టును వాళ్ళు కూడా అక్కడ అప్పీల్ చేశారు. అది కేసులు నడుస్తున్నాయి. అయితే ఎవరు కూడా దాని మీద ఇక రాజకీయాలు పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక వాస్తవానికి పంజాబ్ ప్రభుత్వము చొరవ తీసుకున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోలేదు. తర్వాత బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు 2017లో కూడా బీజేపీ వాళ్ళు మందకృష్ణ గారికి మేము వర్గీకరణకు మద్దతు చేస్తున్నామన్నారు తప్ప పార్లమెంట్లో మరి చర్చ పెట్టలేదు బీజేపీ ప్రభుత్వం. కేంద్రం ప్రభుత్వము వాళ్ళే ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా చర్చ పెట్టలే. 2017లో కూడా బహిరంగ సభ పెట్టారు ఇక్కడ కృష్ణమాదిగా. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళందరూ వచ్చారు. వెంకయ్య నాయుడు వీళ్ళందరూ వచ్చారు, కిషన్ రెడ్డి గిట్ట. కానీ ఏనాడు కూడా పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకురాలేదు. 2018లో కేసీఆర్ ఆనాటి డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి వీళ్ళిద్దరు పోయి ప్రధానమంత్రికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టును సంప్రదించలేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున మేము అడ్వకేట్ ఏర్పాటు చేస్తాము, వర్గీకరణ జరగవలసిందని ఏనాడు కూడా సుప్రీంకోర్టు సంప్రదించలేదు. ప్రధానమంత్రికి నామకే వస్తే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం లెటర్ ఇచ్చేసిండ్రు. ఆయనతో ఇక వర్గీకరణ ఏమన్నారు తప్ప, నోటి మాటకు చెప్పారు తప్ప వర్గీకరణ మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏదో ఎట్టికి ప్రధానమంత్రికి అందరు తీసుకొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు వీళ్ళు కూడా తీసుకుపోయి ఇచ్చారు. అప్పటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని పట్టించుకోలేదు, కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. తీర్మానం చేసి పంపించినాం కదా, వర్గీకరణకు మేము సపోర్టే అన్నాడు. కానీ పని చేయాలి కదా. ఇప్పుడు నేను నీకు అన్నం పెడతానంటున్నా, అన్నం పెట్టాలి కదా. పెడతానని 100 సార్లు అంటే లాభమే ఉంది. 100 సార్లు అన్నం పెడతా రావాయా నా ఇంటికి అంట, కానీ నేను కూర్చోబెట్టి అన్నం పెట్టాలి కదా నేను. కానీ వర్గీకరణకు మద్దతే అంటాడు, కానీ దానికి సంబంధించినటువంటిది మరి ఏనాడు కూడా చర్య తీసుకోలేదు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే మాదిగల్ని మభ్యపెట్టడం కోసము డ్రామాలు ఆడినడు తప్ప ఏనాడు కూడా మరి సుప్రీంకోర్టు ఎందుకు సంప్రదించలేదు? ఆనాడు కోర్టులో ఉన్నదని తెలిసి నాకు. మరి తెలంగాణ ప్రభుత్వం తరపున కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి కదా, మరి ప్రభుత్వం తరపున ఎందుకు అడ్వకేట్స్ని పెట్టలేదు, ఎందుకు వాదించలేదు అని మేము అడుగుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.